2898AD ఈ సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే మైథాలజీ ప్లస్ డివోషనల్ ప్లస్ సైంటిఫిక్ ప్లస్ సినిమాటిక్ యూనివర్స్ ఈ నాలుగిటిని బ్యాలెన్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. దాంట్లో మన నాగశ్విన్కి 100కి 200 మార్క్స్ ఇవ్వచ్చు. మోస్ట్లీ ప్రభాస్ క్యారెక్టర్ ఫస్ట్లో పిచ్చ బోర్ కొట్టిద్ది, కానీ ఎండ్ ఆఫ్ ది పార్ట్కి వచ్చేసరికి మీ బ్రెయిన్ అయితే తిరుగుద్ది. ఇంకా నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అశ్వత్థామ. వామ్మో, కృష్ణకి అశ్వత్థామకి మధ్యనున్న సీన్స్ అయితే మెస్మరైజింగ్. భైరవాకి మళ్ళీ అశ్వత్థామకి మధ్యనున్న ఫైట్స్ కూడా మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. ఆ హైట్ ఏంటి, ఆ కొట్టుడేంది, ఆ ఎమోషనల్ ఏంది, మొత్తంగా ఫిదా అసలు. మన దీపిక, కమల్ హాసన్ సార్ వాళ్ళ యాక్టింగ్ ఇరగదీశారు. మోస్ట్లీ గెస్ట్ రోల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే దుల్కర్ సల్మాన్ అబ్బా భైరవ గార్డియన్గా ఎంత బాగా యాక్టింగ్ చేశారంటే ఇరగదీసేశారు. ఆర్జీవి కామెడీ అయితే బ్యూటిఫుల్ ఉంది. రాజమౌళి గారు భైరవ ఈసారి నిన్ను 10 years వదిలిపెట్టను అన్న డైలాగ్ అయితే నవ్వు ఆగలేదు. అప్పుడైతే ఫుల్ నవ్వేసింది థియేటర్ అంతా. విజయ్ దేవరకొండ అలియాస్ అర్జున్ వామో ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా మృణాల్ ఠాకూర్ జాతిరత్నాల డైరెక్టర్ బాగానే చేశారు. అండ్ ప్రభాస్ క్లైమాక్స్ క్యారెక్టర్ అయితే అబ్బో చెప్తే స్పాయిల్ అయిపోయింది కదా, సో అందుకే చెప్పను. ఇక అది మరి మన రివ్యూ. మీరు చూసారో లేదో కామెంట్ చేయండి. ఇది అయితే 1000 కోట్ల బొమ్మ, డ్యామ్ షూర్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గురు.